శివ అంటే చాలు మంగళం. సర్వ శుభంకరుడిగా పేరుగాంచిన శివుణ్ణి అందరూ పూజిస్తారు. చాలామందికి తమ తమ ఇండ్లలో శివలింగాల్ని పెట్టుకొని అభిషేకం చేసుకోవాలని చాలా కోరికగా ఉంటుంది. అయితే కొన్ని నియమాలను పాటిస్తే అందరూ లింగార్చన చేసుకోవచ్చు. ప్రధానంగా శివలింగం ఎంత ఎత్తు ఉంటే మంచిది అంటే అంగుష్ట మాత్రం పరిణామం ఉంటే సర్వశ్రేష్టం. అంటే మన బొటనవేలు సైజు మించరాదు. ఇక ఇంట్లో ఎన్ని శివలింగాలు ఉండవచ్చనేది మరో అనుమానం. వేద మంత్రాలతో అభిషేకం చేయగలిగితే ఇంట్లో 2 శివలింగాలైనా ఉంచుకోవచ్చు. కానీ ఇంట్లో ఎప్పుడైనా అశుచి దోషం కలిగే ప్రమాదం ఉంది. కనుక ఇంట్లో శివలింగం వద్దంటారు. దానికి బదులుగా చిన్న సాలెగ్రామ శిలారూప శివలింగార్చన శ్రేయస్కరం. అప్పుడైనా నిత్యం రుద్రాధ్యాయ సహిత అభిషేకం విధిగా చేయాలి. ఈ పద్ధతి ఆచరణ కాని పక్షంలో శివలింగాలను సానిగ్రామాలను ఏదైనా శివాలయంలో సమర్పించడం మంచిది. ముఖ్యంగా శివునికి లింగార్చన చేసుకుంటే సర్వశుభం అనేది వాస్తవం. అయితే శుచి శౌచం పాటించాలి. వెండి బంగారం సానిగ్రామం పాలరాయి పాదరసం లేదంటే మృత్తికతో అప్పటికప్పుడు మట్టితో పార్థివలింగం తయారు చేసుకుని శివుణ్ణి అర్చించవచ్చు. ఇక ఆలస్యం ఎందుకు? ఆ బోలాశంకరుణ్ణి భక్తితో శ్రద్ధతో అర్చించి సర్వశుభాలను పొందండి.